దీనిలో అయితే వాటర్ పోయలేదు, ఉడుకుతుంది నీళ్ళు, చికెన్ వాటర్. ఇంకా కొంచెం టమాటాలు ఉల్లిగడ్డలు కొంచెం ఉడికినాక పోయాలి. ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్ ఇది, ఇంతకుముందు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము కుండలా చికెన్ చేస్తున్నా. అంటే చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది. ఇదైతే కలిపి పెట్టుకుని చికెన్, ఇది కారం పొడి, ఉప్పు, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అన్ని మిక్సింగ్ చేసుకుని ఈ చికెన్ కూడా ఇందులో వేసుకుని మిక్స్ చేసుకుంటాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇది ఫ్రెష్ ఇప్పుడు నూరుకుంది. ఇట్లా చేసుకుంటే కూర అయితే చాలా టేస్ట్లో సూపర్ ఉంటుంది. ఇవన్నీ మిక్సింగ్ చేస్తున్నాం. మిక్సింగ్ చేసి కుండలో చేయగలుగుతాం. చికెన్ కూడా తినేసి చికెన్ కూడా దీంట్లో వేసుకుంటున్నాము. చిన్న టిప్ ఏంటంటే వంటరాను ఈ టైప్లో చేసుకోవచ్చు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నీ ఒకతోనే వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఒక 10-20 నిమిషాలు అయిపోతుంది అంతే. కాకపోతే మనం హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కొంతమంది ఎట్లా అంటే ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి, అది కట్ చేసుకోవాలి, ఉల్లిగడ్డ వేసుకుని అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, అది ఉడికినాక టమాటా వేసుకోవాలి, లేకపోతే చికెన్ వేసుకోవాలి, అన్ని బాధలు ఉండకుండా. కానీ ఇట్లా కూడా చేసుకుంటే సూపర్ ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. దీని పేరు చికెన్ నంజు అంటారు, నాకు కరెక్ట్ గుర్తులేదు, కానీ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. చేద్దాం ఒకసారి. ఒక నిమిషం, ఒకటి మర్చిపోయినా. నూనెనా? నూనె కొంచెం కుండలా కూడా వాటర్ ఇది. ఎందుకంటే కలుపుతా కదా, మళ్ళీ వేస్తుంది. నీళ్ళు కూడా వేయాలి. ఎంత వంటరాలని ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఇంటి పక్కల అంకులు అడుగుతారు కదా, ఒకసారి ఊకే మనం అడుగుతారు కదా, వాళ్ళు ఇబ్బంది పడకుండా మనం ఇబ్బంది పడకుండా చేసేయచ్చు. కానీ మనకు ఫ్రీ ఉండాలి. అట్లా ఇబ్బంది పడకుండా అంకులు అన్నిట్లో ఒకసారి కట్ చేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని ఒక అర్ధ గంట చిన్న మంట ఉడకబెట్టుకోని చెప్పాలనిపిస్తుంది. చూస్తే ఇట్లా తినేయచ్చు. ఇట్లా తీసుకుపోవాలి, అరటాకులో పెట్టుకోవాలి, నిప్పుల మీద కాల్చాలి. దీనిలో ఏం కనిపిస్తలేవు అనుకోకుండా ఫ్రెండ్స్, అన్నీ వేసిన ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటుంది, అది మిక్సింగ్ వేసి ఉంటాయి. కాకపోతే గరం మసాలా అయితే ఏం కలుపుతలేను, మా పిల్లలు తింటారు కాబట్టి. కారం పొడి కూడా వేసేసాను, అన్నీ వేసి మిక్సింగ్. ఇంకా మనకు టైం ఉంటే ఇలా ఇట్లా పెట్టుకొని ఒక అర్ధ గంట పక్కకు పెట్టుకుంటే మ్యాగ్నెట్ అంటారు కదా, అట్లా పెట్టుకొని ఇంకా చేసుకుంటే కూడా ఇంకా సూపర్ ఉంటుంది. నూనె కుండలే ఫస్ట్. చికెన్ అంతా ఇప్పుడు తినలేదు, కుండకి ఇట్లా తిప్పు. ఎట్లయినా మళ్ళీ వేసి కలుపుతా కదా. మీరు ఇట్లా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఈ కుండ నిండా నీళ్ళు పోసుకోవచ్చు, ఉడికిన తర్వాత దగ్గరికి అయిపోతుంది. కుండ నిండా నీళ్ళు ఏం చేస్తా ఫస్ట్ ఉడకని కొంచెం. ఇది కుండలు అట్లా కాదు, మారుతుంది. లైట్ కొంచెం ఉడకబెట్టినాం అనుకో, నీరు అనేది వస్తుంది. నువ్వు చూడు కావాలంటే తర్వాత వాటర్ వేయాలి. ఇలా చేతి కడుకో. నీళ్ళేమో మేడం గారు, నీళ్ళేమో వేరే కడుకుంటున్న తర్వాత మనకు అవసరం వస్తాయి వాటర్. అండ్ రోల్లో కూడా కొన్ని వాటర్ వేసి దాన్ని అని
హాఫ్ కేజీ కూడా, హాఫ్ కేజీ ఉంది ఇది. కొత్తిమీర అవసరమా? దీని కూడా రావాలి మేడం. ఫ్రెండ్స్ అయితే మంట కనిపిస్తుంది చూడండి, లైటింగ్ పెట్టినా కనిపిస్తుంది. మట్టి పాత్రతో జాగ్రత్త, చిన్న పెట్టుకోవాలి మంట. చూపిద్దాం. చిన్న మంట పెట్టినా దీనిలో వాటర్, అంటే చికెన్లో వాటర్ ఉంటుంది కదా, దాంట్లో ఉడికేంత వరకు చిన్న మంట. పెద్ద మంట పెడితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇదైతే పెట్టి 5 minutes అయింది. మామూలుగా లైట్ ఉడుకుతుంది. ఉండను ఏం కాదు. దీనిలో అయితే వాటర్ పోయలేదు, ఉడుకుతుంది నీళ్ళు, చికెన్ వాటర్. ఇంకా కొంచెం టమాటాలు, ఉల్లిగడ్డలు కొంచెం ఉడికినాక పోయాలి. ఫ్రెండ్స్ ఒక చిన్న టిప్ ఇది. ఇంతకుముందు ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుంది కదా, అయితే ఇంతకుముందు మనము చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఆ టైప్లో అంతా చికెన్ అంతా ఉంటుంది కదా గ్రేవీ లాగా, చేయగడుకునే వాటర్ ఇదంతా ఇదిగో చిన్న మంట మీద ఉడకబెడుతున్నాయి. ఎందుకంటే కుండల కూర చేసేటప్పుడు అని ఇట్లా చల్లనీళ్ళు పోస్తే కుండ పగిలిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అందుకే ఇట్లా చేస్తున్నా. ఇంకోటి మనం ఏ కూర చేసినా సరే ఇట్లా హాట్ వాటర్ పోస్తే కూర చాలా టేస్ట్ అవుతుంది. ఇది టిప్, ప్రొఫెషనల్ ఏం కాదు కానీ తెలుసు. ఫ్రెండ్స్ నచ్చితే మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, సూపర్ ఉంటున్నారు. కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే మరుగుతుంది కదా, ఇది కూడా హాట్ వాటరే. ఈ హాట్ వాటర్ దీన్ని వేసేస్తుంది, చికెన్ వేసేస్తుంది. కొంచెం దగ్గరగా కనుక ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఉడికినట్టే. ఈ వాటర్ దగ్గరికి కనుక దింపుకుంటే అయిపోతుంది. ఫ్రెండ్స్ మన కర్రీ అయిపోయింది, రెడీ అయింది. మెల్లగా కుండా పగులుతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఉడికింది, చారు ఉంటారు. సరే ఇంకా కొత్తిమీర వేసి దింపేసి అయితే కొత్తిమీర ఇంకా 2-3 కుండలు తెచ్చి పెట్టుకోవాలి. పొయ్యి అయితే బంద్ చేసాము, బంద్ చేసినాక కూడా ఉడుకుతుంది చూడండి. కుండల మహత్యం అన్నమాట. ఒక అర్ధగంట వరకు ఇట్లనే ఉంటుంది, చిన్న మంట చిన్నగా. ఎంత కాలుతుందో వెళ్తున్నాయి గట్టిగా, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా చెక్క తింటుంది కదా, అది చిన్న ఉంది. ఇంకా దగ్గరికి అయితే కూడా బాగుంటుంది కానీ మమ్మ వెనక మట్టి గీరుతో మళ్ళీ ఇళ్ళని వస్తుంది.
చాలా చిక్క అయింది. బా అసలు పొగలు వెళ్తున్నాయి. అన్నం కూర వెళ్తుందా, అన్నం వెళ్తుందా? పొగలు. కూరలు వామ్మ, డాడీ కుండాల కూర ఇంత ఘోరంగా ఉంటుంది. డాడీ అది మా ఇద్దరికి ఒకసారి తినిపిస్తాను. రేపు కడుపు నొప్పి కడుపు నొప్పి రెద్దుతుంది. నువ్వు ఫస్ట్ తిను సార్. సరే సరే, లెంత్ ఎక్కువైపోతుంది. చేస్తాం కదా, ఇది దీనికి పొగ ఉంది, దీనికి అంటారు కదా అంటుంది. బాగుంది. వాళ్ళు ఇక్కడ మటన్ లాగా మొత్తం ఉంది. మా మమ్మీకి కొంచెం ఉప్పు పడుతుంది. బాగుంది. పడదు, బాగుంది. ఉప్పు కూర అయితే మటన్ లాగానే అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక్క ముద్దనే వచ్చింది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. మమ్మీకి తిను తిను, ఒక్క ముద్ద అన్నావు, తిను. ఒకటి ప్రేమతోనే, ఒకటి ఇష్టంతోనా? 3 ఉంటాయి కదా, ఒక ప్రేమతో ఒక ఇష్టంతో. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఒకటి డిష్ చెప్తుంది. లవ్ యూ.